చాలా అంటే మనం స్క్రీన్ మీద చూసి అదంతా మనం ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తాం, కానీ మీరు ఎంత రూల్ యాక్షన్ కెమెరా చెప్పినా అక్కడ సీన్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. అండ్ చుట్టూ నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అనే భయం కూడా ఉంటుంది. ఏదైనా అండర్ సీలో రిస్కీ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? లక్కీగా అసలు అది, ఎందుకంటే అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. సో లోపల స్కూబా డైవర్స్ అంతా ఉన్నారు లోపల. సో ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా భయమే. వాటర్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, ఆబ్వియస్గా వెరీ అన్ప్రెడిక్టబుల్ కూడా కాబట్టి. సో వి టుక్ స్పెషల్ కేర్. ఎన్టీఆర్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అండర్ వాటర్ లో చేసేటప్పుడు? ఆయనకి వాటర్ అంటే ఇంతకు ముందు సముద్రంలో ఇలాంటి అనుభవం ఏదైనా? బట్ ఈజ్ ఎ స్విమ్మర్, ఈజ్ ఎ గుడ్ స్విమ్మర్. బట్ ఫస్ట్ అన్నారు, మామూలు పెంట పెట్టలేదు నువ్వు అని. బట్ ఎంజాయ్డ్. సినిమా కోసం తప్పదు, అండర్ వాటర్లోకి వెళ్ళి యాక్షన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ద వే పుల్ ఇట్ ఆఫ్ ఫెనామినల్. మీరిద్దరూ బాగా ఫ్రెండ్స్లా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. షూటింగ్కి వచ్చే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా భయపడడం కానీ, పిల్లలు తండ్రికి జాగ్రత్త చెప్పడం కానీ, ఈ సీన్స్ ఉన్నాయట కదా నాన్న ఇవాళ జాగ్రత్త అని అనడం కానీ, ఇలాంటివి ఏదైనా షేర్ చేసుకున్నారా మీతో? అంటే ఊరికి చిన్న కామెడీ చేస్తుంటారు, శివ ఇద్దరు పిల్లల తండ్రిని, శివ జాగ్రత్తగా చూసుకో అని అంటుంటారు తప్ప. బట్ వి టుక్ స్పెషల్ కేర్. ఆయన కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు యాజ్ అన్ యాక్టర్గా కూడా. హీ నోస్ హౌ మచ్ టు డూ. ఊరికే అవసరం లేనిది ఊరికే అందరిని ఇంప్రెస్ చేయడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేయరు. వెరీ ప్రొఫెషనల్. దానికి 8 seconds అన్నప్పుడు ముందే ప్రోగ్రామ్ చేసుకుని ఎగ్జాక్ట్ 8 seconds అప్పుడే చేస్తారు నీట్గా పర్ఫార్మెన్స్. సో వి టుక్ దట్ స్పెషల్ కేర్ అండి. ఆయన ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈవెంట్స్ ఎండ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ప్రతి సందర్భంలోనూ జాగ్రత్త చెప్తూ ఉంటారు. ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. అక్కడే మనకు అర్థమైపోతుంది ఆయన ఏంటి అనేది. అండ్ ఈ సినిమాలో లొకేషన్స్ గురించి ఎక్కడెక్కడ షూట్ చేశారండి? మల్టిపుల్ లొకేషన్స్ అండి. అంటే మాకు కావాల్సిన లొకేషన్స్ ఎగ్జాక్ట్గా దొరకలేదు కొన్ని. సో వీ క్రియేటెడ్ దోస్ లొకేషన్స్. ఇప్పుడు అండర్ వాటర్లో ఇప్పుడు రియల్ సముద్రంలోకి వెళ్ళి చేయలేము, సముద్రం కిందకి వెళ్ళి. సో మేమే ఒక అండర్ వాటర్ ట్యాంక్ కట్టాము, 18 feet 20 feet ట్యాంక్స్. అందులోకి వెళ్ళాలి వీళ్ళు, వాటర్ కొంచెం ఫిల్టర్ వాటర్ అవ్వాలి. సో అలాంటివన్నీ మేము సొంతంగా క్రియేట్ చేసుకున్న లొకేషన్స్. సాబు గారు బోట్స్ తయారు చేశారు. ఎందుకంటే రియల్ సముద్రం మీదకి వెళ్ళి మాకు కావాల్సిన ఏదో కొన్ని షాట్లు తీయగలం, కానీ లేకపోతే ఆ వేవ్స్ క్రియేట్ చేసి మనం మన బోట్ల మీద వెళ్ళటం అంటే ఆషామాషి కాదు. సో వీ బిల్ట్ ఎ వెరీ హ్యూజ్ ట్యాంక్, వాటర్ నింపి వేవ్స్ క్రియేట్ చేసి ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సర్లు గారు చేసాము. అండ్ ఎంటైర్ విలేజ్ కూడా మాకు కావాల్సిన విలేజ్. నాకు కొంచెం స్టోన్ హౌసెస్, వుడెన్ హౌసెస్ కావాలి. అంటే కొండ మీద ప్రాంతం, సముద్రం పక్కన ఉన్న కొండ మీద గ్రామాలు ఇవి. సో నాకు కావాల్సిన ఇల్లు ఎక్కడ దొరకలా. సో వి బిల్ట్ ఎ హ్యూజ్ సెట్, విలేజ్ సెట్స్ అన్నీ వేసాము. సో అలాంటి లొకేషన్స్లో తీసాం. సో వి వెంట్ టు గోవా, వి వెంట్ టు థాయిలాండ్. బట్ బీచ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే బీచ్ అవసరం, సముద్రం పక్కన ఉన్న గ్రామాలు కాబట్టి. సీ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్.